ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన దళితులకు మాత్రమే గొప్ప వ్యక్తి కాదని, అందరూ ఆయన గొప్పతనాన్ని గుర్తించాలని, ఆ మహనీయుడు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాల కోసం అందరూ కూడా పనిచేస్తాం, పనిచేయక తప్పదు. ఆ మహానుభావుడే లేకపోతే ఈరోజు మనది స్థాయి కాదు. ఎక్కడ ఉండేవాళ్ళం, ఏ పరిస్థితిలో ఉండేవాళ్ళం, అప్పుడు ఉండేవంటే మన వ్యవస్థకి దానికి మనం ఎవరు కూడా ఎక్కేసే పరిస్థితి లేదు. అయితే ఒకటి చెప్తున్నానంటే, అంబేద్కర్ గారు ఒక దళితులకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు, అందరికి సంబంధించిన వ్యక్తి. అది మాత్రం దయచేసి మీరు చెప్పాలా. కొంతమంది అంబేద్కర్ మాకు సొంతం, మా సొంతం, ఆయన దళితుడు కాబట్టి మేము దళితుడు ఆయన కాలం ఉంటాం, మాకెవరు నాయకుడు లేడు. తప్పు. ఆయన దళితుడు అయినప్పటికీ ఆయన అందరి నాయకుడు, ఒక దళితుడు వర్గానికి చెందిన నాయకుడు కాదన్న విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలని తెలియజేస్తాం. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఓటు హక్కు ద్వారా ఈరోజు మేము అందరూ ఎన్నికవుతున్నాం. కింద సర్పంచ్ దగ్గర నుంచి పైన ఎంపీల వరకు ఆ మహానుభావుడు ఇచ్చిన ఓటు హక్కు ద్వారా ఈరోజు ఓటు ద్వారా మేము అందరూ కూడా ఎన్నికవుతున్నాం. ఈరోజు రాజ్యాంగం బద్ధంగా ఈరోజు పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా జరుగుతుందంటే ఆ మహానుభావుడు దయ అని చెప్పి గర్వంగా చెప్తున్నాం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసింది ప్రపంచ మేధావి మన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే మన దేవుడు అంటే సునీల్ కుమార్ దేవుడు కాదు, ఈ రాష్ట్రానికి దేవుడు, దేశానికి దేవుడు, అందరికీ దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి నేను ధైర్యంగా చెప్తాం ఎక్కడున్నా కానీ. అయితే మా అధికారులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుకూలంగా పేదవాళ్ళ విషయంలో పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మా ఇద్దరు అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అంతకన్నా మనం చేసేది అనుకోవట్లేదు. అందరూ మనవాళ్ళే, పేదల్లో కులాలతో సంబంధం లేదు. ఏ కులమైనా ఏ మతమైనా పేదవాడైతే పేదవాళ్ళకి ఇల్లు ఇస్తే అంతకన్నా అదృష్టం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాం.